హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుశీల. నా వయసు 32 సంవత్సరాలు. నేను ఒక సాధారణ గృహిణిని. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక 10 ఏళ్ల క్రితం నా నిజ జీవితంలో రియల్గా జరిగిన కథ. అప్పట్లో మా నాన్న నా కోసమని ఒక పెళ్లి సంబంధంను ఫిక్స్ చేశాడు. ఆ అబ్బాయి మిలిటరీలో పనిచేసేవాడు. ఇంతకీ అతని పేరు మీకు చెప్పనే లేదు కదూ. తన పేరు వచ్చేసి శేషాద్రి నాయుడు. అతను మిలిటరీ మనిషి ఒకటేమో, చూడటానికి మంచి శరీర దారుఢ్యంను కలిగి 6 అడుగుల పొడుగు, అందుకు తగ్గ దేహదారుఢ్యంతో మిలమిల మెరిసిపోతూ ఉండేవాడు శేషాద్రి నాయుడు. ఇంకా ఈ కథ జరిగేటప్పటికీ నా వయసు 22 సంవత్సరాలు. అతను నాకంటే ఒక 3 సంవత్సరాలు పెద్దవాడు. ఆ రోజుల్లో అతను నా ఫోటోను చూసే పెళ్ళికి ఒప్పుకున్నాడు. మొదటిసారి మేమిద్దరం కలిసింది తాంబూలాలను మార్చుకున్న నాడే. శేషాద్రి నాయుడును చూడటంతోనే నా మనసు గాలిలో తేలిపోయింది. తనని నా స్నేహితురాళ్ళందరూ చూసి ఈర్ష్యపడేటట్టుగా ఉన్నాడని చాలామంది నాతో చెప్పడంతో వాళ్ళ మాటలను విన్న నాకు చాలా సంతోషం అయితే కలిగింది. పైగా మా ఇద్దరి కుటుంబాలు చాలా ఆస్తిపాస్తులను కలిగిన కుటుంబాలు. పైగా మాకు పొలాలు కూడా బాగా పుష్కలంగా ఉన్నాయి. మా నాన్న కూడా బాగా సంపాదించేవారు వ్యవసాయం మీద. ఇంకా శేషాద్రి నాయుడు తండ్రి గురించి చెప్పాలి అంటే అతను పెద్ద భూకామాందు. మా 2 కుటుంబాలకి మాట కలిశాయి. కాబట్టి పెద్దల అంగీకారం మేర పెళ్ళికి ఒక మంచి రోజును చూసి ముహూర్తాలను కూడా పెట్టుకున్నారు. ఇంకా కొన్ని రోజులలో పెళ్ళి జరిగిపోతుంది అనగా ఒకరోజు మా నాన్నగారిని కలవటానికి మా ఇంటికి వచ్చాడు శేషాద్రి నాయుడు. చక్కటి ఇస్త్రీ బట్టలను కట్టుకుని చూడటానికి అచ్చం మిలిటరీ ఆఫీసర్లా ఉన్న శేషాద్రి నాయుడిని చూడగానే నా మనసు తన్మయత్వంతో పులకరించిపోసాగింది. పైగా నా వైపు కోరగా అదోలా తన కుంటచూపులను చూస్తా నుంచున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది తాను చలాకీ పిల్లవాడు మాత్రమే కాదు, అల్లరి పిల్లవాడు కూడా అని. పైగా నా మనసు పూర్తిగా చెప్పలేనంత ఆనందంతో అయితే నిండిపోయింది. ఈలోగా మా నాన్నగారు శేషాద్రి నాయుడుతో మాట్లాడుతూనే తనకి మా పొలాలను చూపించడం కోసమని అతనిని మా తోటకి అయితే తీసుకుని వెళ్ళారు. అలా వెళుతూనే వెనుకకు తిరిగి నా వైపుగా చూస్తూ మరునాడు మధ్యాహ్నం నన్ను ఒంటరిగా పొలానికి రమ్మని చెప్పి మరి బయలుదేరి వెళ్ళిపోయాడు శేషాద్రి నాయుడు. దాంతో ఆ మాటలను మా నాన్నగాని వింటాడేమో అని తెగ భయపడి చచ్చాను నేను. కానీ దేవుడు దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. అయితే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ నాన్న భోజనానికి ఇంటికి వచ్చి బాగా తినేసి సాయంత్రం వరకు గురకపెట్టి ఇంట్లోనే పడుకునేవాడు. అందుకే అతను ఆ సమయంలోనే నన్ను కలవాలనుకుని ఉంటాడని నా మనసులో నేనే అనుకోసాగాను. ఇంకా నాకు మరునాటి మధ్యాహ్నం దాకా అతి కష్టం మీద గడిచింది సమయం. నాన్న ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, నేను తోటకి ఎప్పుడెప్పుడు వెళదామా అని గంపెడు ఆశలతో తయారై కూర్చున్నాను. నాలో ఉత్సాహాన్ని కనిపెట్టిన నాన్న ఏమిటి విశేషం అని అడిగాడు. కానీ నేను మాత్రం మాటను దాటించేశాను. అలా ఆయన అన్నం తిని పడుకోగానే నేను ఇలా తుర్రుమన్నాను తోటలోకి. చుట్టూ వెతుకుతూ ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాను. అతను ఇంకా రాలేదేమో అని అనుకున్నాను. కానీ ఈలోగా చెట్టు వెనక నుంచి ఎవరివో 2 చేతులు వచ్చి నన్ను గట్టిగా అయితే పట్టుకున్నాయి. వెంటనే నేను ఉలిక్కిపడి చూశాను. దాంతో అతను నా ముందుకు వచ్చి నుంచున్నాడు. వెంటనే నేను చంపేశావు పో, ఎవరో అనుకుని భయపడి చచ్చాను అని అనడంతో నన్ను చూస్తూ ఒక వెకిలి నవ్వును అయితే నవ్వాడు అతను. నాకు మాత్రం చాలా నచ్చింది శేషాద్రి నాయుడు నవ్వు. అలా మా ఇద్దరం కలిసి ఒక చెట్టు నీడలో అయితే సేద తీరుతూ ఉన్నాం. ఈలోగా
అతను వస్తూ వస్తూ నా కోసం కొనుక్కొచ్చిన గాజులను నా చేతికి అయితే వేశాడు. అలా గాజులను వేస్తూ నా చేతిని మెత్తగా మృదువుగా నొక్కాడు. దాంతో నా ఒళ్ళంతా కరెంటు షాకు కొట్టిన మాదిరిగా జివ్వుమంది. ఇంకా శేషాద్రి నాయుడు అభిరుచి కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. పైగా అతగాడు నా వంక చాలా ఆశగా అయితే చూస్తున్నాడు. ఇంకొన్ని రోజులలో నేను అతని సొంతం కాబోతున్నానన్న గర్వం అతని కళ్ళల్లో నాకు చాలా స్పష్టంగా అయితే కనబడింది. దానికి తోడు అతగాడు నాలో ఉన్న ఆడతనానికి గుణపాఠం చెప్పే ప్రయత్నం కూడా చేయసాగాడు. మరి ముందుగానే అనుకుని వచ్చాడేమో తెలియదు కానీ నెమ్మదిగా నా వైపుగా వచ్చి నా పైన తన ముద్దుల ప్రతాపాన్ని చూపిస్తూ నాతో ఆ చిలిపి పనిని చేయటానికి నన్ను పూర్తిగా ప్రేరేపించసాగాడు. అతను నాపైన చూపిస్తున్న ప్రేమను గుడ్డిగా నమ్మేసి నిజమని భావించిన నేను అతను నన్ను ఏం చేస్తున్నా కూడా అడ్డు చెప్పక పూర్తిగా అతనికి సహకరించసాగాను. దాంతో అతగాడు నా పైన పూర్తిగా ఆ రోజు తన వీర ప్రతాపాన్ని చూపిస్తూ నాకు ఆ పూటంతా చుక్కలను చూపించసాగాడు. అలా ఆ రోజు మా ఇద్దరం మా తనువులను ఒకరికి మరొకరం పూర్తిగా సమర్పించుకుని స్వర్గసీమ అంచులలో తేలియాడాము. ఈ సంఘటన జరిగిన ఒక 10 రోజుల తరువాత శేషాద్రి నాయుడు మా నాన్నగారికి ఫోన్ చేసి, జాతకరీత్యా మీ అమ్మాయికి నాకు ఎక్కడా కుదరటం లేదు, దయచేసి నన్ను క్షమించండి, మీరు మరొక సంబంధాన్ని చూసుకోండి అని చెప్పడంతో ముందు ఎంతగానో కోపాన్ని తెచ్చుకున్న మా నాన్నగారు తరువాత బాగా ఆలోచించి నాకు మరొక మంచి సంబంధాన్ని చూసి చాలా ఘనంగా నా వివాహాన్ని అయితే జరిపించారు. ప్రస్తుతానికి ఇప్పుడు నా జీవితం పిల్లా పాపలతో హాయిగా 3 పువ్వులు 6 కాయలు అన్న మాదిరిగా చాలా సంతోషంగా అయితే సాగిపోతుంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఎప్పటికప్పుడు నా మెదడులోకి చొరబడి నన్ను ఒట్టి కుదిపేస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే నేను శేషాద్రి నాయుడితో కొంచెం తొందరపడ్డానా అని. పైగా ఈ విషయం కానీ నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏంటా అని. అలా ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు ప్రేమ అనే పదం పైన మాత్రమే కాదు, మనుషులపైన కూడా పూర్తిగా నమ్మకం పోయింది. ఇట్లు మీ సుశీల. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.